దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి నీటు ఫలితాల్లో అవకతవకలు జరిగాయి. భారీ స్కామ్ కూడా జరిగింది. దాదాపు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమారుతుంది. ఒకే సెంటర్లో 6కి ఫస్ట్ ర్యాంకు రావడం, 720కి 720 రావడం అంటే వాళ్ళు అనుమానాలకు దారితీస్తుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా దేశంలోనే 67 మందికి ఫస్ట్ ర్యాంకులు రావడం, ఒకే సెంటర్లో రావడం అంటే ఈ ఫలితాలపైన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. జూన్ 14న ఎగ్జామ్ రిజల్ట్ రావాల్సింది. ఎన్నికల రిజల్ట్ రోజు అంటే ఈ నెల 4న ఈరోజు విడుదల చేయడం జరిగింది. అంటే ఈ ఫలితాలపైన చాలా అనుమానాలు ఉన్నాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి చేత ఈ విచారణ జరిపించాలి. ఇందులో నిందితులు వెంటనే కఠినంగా శిక్షించాలి. నీటు ఎగ్జామ్ను కూడా మళ్ళీ నిర్వహించాలని పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం.